స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగిన ఇస్రో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. బుధవారం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం నిర్వహించనుంది. ఉదయం 6:23 జిఎస్ఎల్వి రాకెట్ NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకువెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన 27 గంటల కౌంట్డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రాత్మక మైలురాయికి చేరువైంది. బుధవారం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట 2వ లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం నిర్వహించనుంది. ఉదయం 6:23 జిఎస్ఎల్వి F-15 రాకెట్ NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన 27 గంటల కౌంట్డౌన్ మంగళవారం ఉదయం 2:53 ప్రారంభమైంది. ఇస్రో చైర్మన్ గా ఈ నెల 13న బాధ్యతలు స్వీకరించిన వి నారాయణన్ నేతృత్వంలో ఇది తొలి మిషన్ కానుంది. ఆయన తొలి ప్రయోగమే ఇస్రోకు 100వ మిషన్ కావడంతో తీపి గుర్తుగా మిగిలిపోనుంది. ఇంతకు ముందు NVS-01 నావిగేషన్ ఉపగ్రహాన్ని GSLV F-12 రాకెట్ ద్వారా 2023 మే 29న ఇస్రో ప్రయోగించింది. NVS-02 ఉపగ్రహాన్ని UR శాటిలైట్ సెంటర్ డిజైన్ చేయడంతో పాటు అభివృద్ధి చేసింది. GSLV F-15 50.9 మీటర్ల పొడవు, 2250 కిలోల బరువు ఉంది. దీనికి C బ్యాండ్లో రేంజింగ్ పేలోడ్లతో పాటు L1, L5, S బ్యాండ్లలో పేలోడ్లు కలిగి ఉంటాయి. NVS-2 ఉపగ్రహాన్ని భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం వినియోగించనున్నారు. వ్యవసాయంలో సాంకేతికతకు, విమానాల నిర్వహణకు, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. ఉపగ్రహాల కోసం కక్ష్య నిర్ధారణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు, అత్యవసర సమయ సేవలకు కూడా ఇది దోహదపడనుందని ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహం నావిగేషన్ ఇండియన్ కాన్స్టెల్లేషన్ లో భాగంగా సిద్ధం చేసిన 2వ శాటిలైట్ అని ఇస్రో తెలిపింది. భారత్లోని వినియోగదారులకు ఖచ్చితమైన లొకేషన్, వేగం, సమయాన్ని అందిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా భారత భూభాగానికి 1500 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు కూడా సేవలందించే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది. 1969లో ప్రారంభమైన ఇస్రోకు మొదట్లో ఏడాదికి ఒక ప్రయోగం చేపట్టడమే గగనంగా ఉన్న స్థితి నుంచి ఏటా 4 నుంచి 10 ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 15కు పెంచేలా షార్లో మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే వీటిలో 80% పనులు పూర్తయినట్లు తెలుస్తోంది.